బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ బాస్ ఫేమ్ అచ్చురెడ్డిపై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో నమ్మించి 9.35 కోట్లు కాజేసినట్లు అచ్చురెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అచ్చురెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 9 కోట్ల నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అశు సోదరు కూడా 50 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ షేక్పేట వాసి యనుమల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 2018లో అతడు ఇండియాకు వచ్చిన సమయంలో అచ్చురెడ్డి అలియాస్ వెంకట అశ్విని రెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు చెప్పి అతనితో స్నేహం పెంచుకుందని, ఈ క్రమంలో కొద్ది రోజుల్లోనే స్నేహం కాస్త ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుందామని ధర్మేంద్రను నమ్మించిందని, ఆర్థిక అవసరాల పేరుతో పలుమార్లు డబ్బులు తీసుకుందని బాధితుడి కుటుంబం ఆరోపిస్తుంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతోనే అచ్చురెడ్డి కారు, బంగారం, పలు ఆస్తులు కొనుగోలు చేసి వాటిని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ఈ ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. బిందు, చెప్పండి. బిగ్ బాస్ నటి అశురెడ్డి ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. అశురెడ్డి పైన హైదరాబాద్ సిటీ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసు నమోదైంది. అశురెడ్డి లండన్లో ఉన్న ఎన్ఆర్ఐని మోసం చేసి డబ్బు కాజేసిన సంగతి అయితే వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ లండన్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ప్రేమ వ్యవహారం నడిపి ప్రేమ కాస్త పెళ్లి దాకా తీసుకువెళ్ళిన అశురెడ్డి అంటే ఇంత వ్యవధిలో కూడా ఆయన దగ్గర నుండి దాదాపు 9.35 కోట్లు కాజేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఆయన తండ్రి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ హైదరాబాద్ సిసిఎస్లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు కూడా చేయడం జరిగింది. లండన్లో ఉన్న తన కొడుకు దగ్గర 2018 నుండి దాదాపు 10 కోట్లను తీసుకున్నారు. అదేవిధంగా బంగారం, నగదు మరియు కొన్ని చోట్ల ప్లాట్లు కూడా వారి యొక్క కొడుకు దగ్గర నుండి కాజేసిన డబ్బుతోనే కొన్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే షేక్పేట నివాసి అయిన ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నప్పుడు ఆయన 2018లో అయితే ఇండియాకు వచ్చారు. 2018లో ఇండియాకు వచ్చినప్పుడు అశురెడ్డితో స్నేహం కొనసాగింది. స్నేహం కాస్త కొద్ది రోజులుగా ప్రేమగా మారింది. ప్రేమ తర్వాత పెళ్లి దాకా అశురెడ్డి తీసుకెళ్ళింది. అయితే ఈ ప్రేమ వ్యవహారంలో మాటలతో పాటు దాదాపు ఆయన దగ్గర నుండి డబ్బునే కాకుండా నగలు కూడా తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటామని మోసం చేసి నమ్మించారని కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అశురెడ్డి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పెళ్లికి ఒప్పుకొని పెళ్లి చేస్తామని హడావిడి చేసినట్టు, పండితుల్ని పిలిచి పెళ్లి ముహూర్తాలు పెట్టినట్టు కూడా చెప్పారు. అయితే దాని తర్వాత ఎటువంటి ఆచూకీ అంటే పెళ్లికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన కూడా దేనిలో తీసుకురాకపోవడం వీరికి అనుమానంగా మారింది. దాని తర్వాత 2025 వరకు చూసుకుంటే ఆవిడ్ని అంటే ధర్మేంద్ర అనే వ్యక్తిని పూర్తిగా డబ్బు కోసమే వాడుకుందని, మరి మిగతా దేనికోసం వాడుకోలేదని కేసు నమోదు చేశారు. 9.35 కోట్లు ఒక ఎత్తు అయితే దాదాపు 5 కిలోల బంగారం కూడా తీసుకుంది. హైదరాబాద్లోనే పలు ప్రాంతాల్లో ప్లాట్లు, బంగళాలు కూడా ఈయన డబ్బులతోనే కొనిందని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అశురెడ్డి తండ్రి ఎవరైతే ధర్మేంద్ర తండ్రి ఉన్నారో పూర్తిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ప్రేమ పేరుతో వారి యొక్క కొడుకును
మోసం చేసిందన్న కేసు అన్న తీరులో అయితే కేసు నమోదు చేశారు. గగన్ అయితే ముఖ్యంగా బిగ్ బాస్ నుంచి చూసుకుంటే అశురెడ్డి, దానికి ముందు చూసుకుంటే చిన్న చిన్న టీవీ షోలు కానీ షార్ట్ ఫిలిమ్స్లో నటించిన అశురెడ్డి బిగ్ బాస్ తర్వాత పూర్తిగా ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ తర్వాత ఆర్జీవీ ఇంటర్వ్యూలు వంటి ఇంటర్వ్యూల్లో కూడా పూర్తిగా ఆవిడ ఫేమ్ని పొందారు. ఆ తర్వాత వెండితెరలో చూసుకుంటే సినిమాల్లో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్ కూడా నటించడం జరిగింది. అయితే ధర్మేంద్ర దగ్గర డబ్బు కాజేయడానికి అసలు కారణం కూడా ఉందని కూడా చెప్పారు. సినిమాల్లో ఛాన్సుల కోసం, సినిమాల్లో ఛాన్సులు రావాలంటే ఖచ్చితంగా డబ్బు పెట్టాలి, డబ్బు ఉంటేనే సినిమాల్లో ఛాన్సులు వస్తాయి అన్న రీతిలో కూడా ఆయన దగ్గర నుండి డబ్బు తీసుకున్నారన్న విషయం వెల్లడించారు కేసు నమోదులో కూడా. కేసులో ముఖ్యమైన భాగమే సినిమాలు అని చెప్పి ప్రస్తావించారు. సినిమాల్లో నటించాలని తన ఎప్పటి నుండో కోరికని, సినిమాల్లో నటించడానికి అవకాశాలకి ఖచ్చితంగా డబ్బు కావాలని కూడా ధర్మేంద్ర దగ్గర డబ్బు తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే లండన్లో ఉంటున్న ఎన్ఆర్ఐ ఫిర్యాదు ప్రకారం ఇటువంటి కేసు వెలుగులోకి వచ్చింది. దాదాపు 2018-19 నుంచి 25 వరకు తనను వాడుకుందని కారు, అంటే ఇప్పుడు అశురెడ్డి వాడుతున్న కారు కానీ, తన దగ్గర ఉన్న బంగారం కానీ, తన దగ్గర తను కొన్న కొన్ని ప్లాట్లకు సంబంధించిన పూర్తి డబ్బు కూడా పెట్టింది ధర్మేంద్ర అని కూడా కేసులో ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిలన్నిటికి సంబంధించి ఇరు కుటుంబాలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క స్నేహం ఎప్పుడైతే ప్రేమగా మారిందో ఆ ప్రేమ సంగతి ఇరు కుటుంబాల్లో చెప్పారు. అటు అశురెడ్డి కుటుంబం కానీ, ఇటు ధర్మేంద్ర కుటుంబం కానీ చెప్పిన తర్వాత ఇద్దరు ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సమయం వచ్చే తేదీ కంటే ఎప్పుడైతే ముహూర్తాలు పెట్టి పండితులను పిలిపించి కొద్దిసేపటి వరకు, అంటే కొన్ని రోజుల వరకు హడావిడి చేసి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న నేపథ్యానికి వచ్చిన తర్వాత పూర్తిగా కొన్ని రోజుల తర్వాత అశురెడ్డి వైపు నుండి, అంటే వారి ఫ్యామిలీ వైపు నుండి కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వీరికి అనుమానం కలిగించింది. అనుమానం కలిగించిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే కూడా అటువైపు నుండి ఆన్సర్ రాలేదని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పూర్తిగా వైరల్ అవుతుంది. దాదాపు 10 కోట్లు కాజేసిన నటి అన్న థంబ్నెయిల్స్లో కూడా ఈవిడ ఫేమస్ అవుతుందని చెప్పుకోవచ్చు. వైరల్ చేశారు. ఇది ఒక న్యూస్ని పూర్తిగా వైరల్ చేశారు. ఇటీవల ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సబ్స్క్రైబర్స్ అందరూ రెడీగా ఉండండి, తాను కూడా వీడియోలు పెట్టడానికి రెడీగా ఉన్నానన్న వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చారో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా తన యొక్క వీడియోలతో ఫేమస్ అయ్యారు. ఇంకా చిన్న చిన్న షోస్ ఏవైతే ఉన్నాయో షోస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అప్పటికప్పుడు ఏదో తన కంటెంట్ని క్రియేట్ చేసుకుంటూ ఉండేవారు. అటువంటిది ఇంత పెద్ద స్కామ్ వెనకమాల ఉందని కూడా తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు సిసిఎస్లో ఎప్పుడైతే వీరు సత్యనారాయణ కంప్లైంట్ ఇచ్చారో అప్పుడే ఈ కేసు గురించి ప్రజలందరికీ తెలియడం జరిగింది. అసలు ఇది ఎంతవరకు నిజంగా ఆవిడ డబ్బు తీసుకుందా లేదా అన్న దానిపైన కూడా చాలా మందికి సందేహం ఉంది. అయినప్పటికీ ధర్మేంద్ర తండ్రి పూర్తి వివరాలు మాత్రం సిసిఎస్ పోలీసులకు ఇచ్చారు. ఇప్పటికే కేసు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో అపూర్వాలు కూడా పరిగణించుకొని అసలు నిజంగా అక్కడ స్కామ్ జరిగిందా, అంటే ఈవిడ నిజంగా డబ్బు తీసుకున్నారా లేకపోతే ఎలా జరిగింది, 2018 నుండి అసలు వీరిద్దరి మధ్యలో ఏం జరిగింది, వీరిద్దరి మధ్యలో స్నేహం ఎలా ఏర్పడింది, స్నేహం ఏర్పడిన తర్వాత ప్రేమ వ్యవహారంలో ఎంతవరకు డబ్బు కాజేసింది, 10 కోట్లే తీసుకున్నారా లేకపోతే ఇంకా ఎంత కాజేశారు అన్న దానిపైన కూడా తీవ్రంగా దర్యాప్తు చేస్తారనే కేసు నమోదు చేశారు గగన్. అయితే తర్వాత 2018 నుంచి చూసుకుంటే 2025 వరకు కూడా దాదాపు ఈ 10 కోట్లనే కాకుండా బంగారం సంబంధించి కూడా 5 కిలోల బంగారం, ఇంకా చూసుకుంటే కొన్ని చోట్ల ప్లాట్లు, బంగళాలు కూడా కొన్నారు. ఇప్పుడు అశురెడ్డి వాడుతున్న కారు కూడా ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతోనే కొన్నారని కూడా చెప్తున్నారు. కేవలం సినిమాల్లో ఛాన్సులు రావాలని, ఆ సినిమాల్లో నటించడం కోసం ధర్మేంద్రాన్ని వాడుకుందని, డబ్బు కోసం ప్రేమ పేరుతో దగ్గరయ్యి పెళ్లి అనంగానే మాట దాటేశారని కూడా వీరి తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనికి సంబంధించి అశురెడ్డి తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఈ ప్రేమకు సంబంధించి పెళ్లి చేస్తామని ఒప్పుకొని అసలు తర్వాత ఎందుకు పలుమార్లు ఫోన్లు చేసినా, పలుమార్లు ఫిర్యాదు పలుమార్లు కొంచెం ఇంటికి పంపించి అడిగినా కూడా ఎందుకు రియాక్ట్ అవ్వలేదన్న దానిపైన కూడా వీరు ఈ కేసు నమోదులో ఏదైతే కంప్లైంట్లో విచారణలో చెప్పారు. ఇంకా దీనికి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అసలు అశురెడ్డి ఇదంతా చేసిన దానికి పూర్తిగా వారి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని కూడా ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పేర్కొంటున్నారు. ఆ ప్రూఫ్స్ అన్ని పరిగణించిన తర్వాతే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఇటీవల కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం అశురెడ్డికి కూడా నోటీసులు పంపించారు. అయితే ఇటు
నుండి చూసుకుంటే అశురెడ్డి దగ్గర నుండి ఎటువంటి స్పందన లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద కేసు నడుస్తుంది కాబట్టి ఆవిడ కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే కేసు నమోదైన తర్వాత అశురెడ్డికి కూడా నోటీసులు పంపించారు కాబట్టి ఆ కేసు పరంగా ఆవిడ ఖచ్చితంగా క్లారిటీ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ధర్మేంద్ర ఆరోపిస్తున్నారు దాదాపు 10 కోట్లు కాజేశారు, అదేవిధంగా బంగారం కాజేశారు, ఇంకా కారు బంగళాలుగా అయితే లెక్కలేనని కాజేశారని కూడా ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. పూర్తిగా ధర్మేంద్ర తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆరోపిస్తున్నారు. అటువైపు నుండి మా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది. 2018 ముందుగా అయితే మా అబ్బాయి లండన్లో ఉండి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇండియాకు వచ్చిన తర్వాత అశురెడ్డి పరిచయం అయింది. అశురెడ్డి పరిచయం అయిన తర్వాత ప్రేమ పేరుతో పూర్తిగా వాడుకున్న తర్వాత పెళ్లి జోలికి అంటూ రాలేదు. పెళ్లి అనగానే దాటేశారు. ఖచ్చితంగా ఇది మోసం చేసినట్టే, వారి యొక్క కుటుంబానికి అన్యాయం జరిగిందనే చెప్పుతున్నారు. ఇటు డబ్బు పోయింది, ఇటు పెళ్లి జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది మోసం కాబట్టి చీటింగ్ కేసు నమోదు చేశారు. చీటింగ్ కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఎప్పుడైతే సిజిఎస్ అంటే క్రైమ్ ఎప్పుడైతే పోలీసులు నోటీసులు పంపించారో ఇప్పుడు అశురెడ్డి కూడా దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది గగన. ఎందుకంటే ఇరువైపుల వాదన ప్రతి ఒక్కరు వినాలి కాబట్టి అప్పుడే పోలీసులైనా కూడా న్యాయస్థానం కూడా ఇరువైపుల వాదన వినిన తర్వాతే ఒక నిర్ధారణకు వచ్చింది. కేసుని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇటు ఇప్పుడు ధర్మేంద్ర వైపు నుండి పూర్తి వివరాలతో ప్రూఫ్స్తో అయితే వచ్చారు. సత్యనారాయణ వారి యొక్క తల్లిదండ్రులు పూర్తిగా వివరాలతో వచ్చి కేసు నమోదు చేశారు. ఇటు చూసుకుంటే ఈ అశురెడ్డి సైడ్ నుండి కూడా పూర్తిగా క్లారిటీ అనేది కావాలి. ఇటు పోలీసులకి కావాలి, లా అండ్ ఆర్డర్కి ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేవి కావాలి. రైట్ బిందు, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.